హాయ్ హలో వణక్కం వెల్కమ్ బ్యాక్ టు ద యాను ఆల్ ఇన్ వన్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే రవ్వ కిచిడి. ముందుగా దీనికోసం అయితే 1 స్పూన్ నూనె తీసుకొని దానిలో 2 కప్పులు రవ్వనేసి వేయించుకునేయాలి. వేయించుకున్న రవ్వను తీసి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ అదే బాణల్లో 2 టీ స్పూన్ల నూనెని తీసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పట్టా, లవంగం, కరివేపాకు వీటిని వేసి కొంచెం వాడిన తర్వాత ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ తీసుకొని వాడ్చుకోవాలి. అది వాడిన తర్వాత దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లము, తెల్లగడ్డ పేస్ట్ లాగా అయితే అవసరం లేదు, కచ్చా పచ్చాగా దంచి దీంట్లోకి వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక టమాటోని అయితే పెద్ద సైజు టమాటోని తీసుకొని కట్ చేసుకొని వేసుకునేయాలి. టమాటో బాగా మగ్గే వరకు అలా వేయిస్తూ ఉండాలి. అది మగ్గిన తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అంటే బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డ, ఇంకా మీ దగ్గర బఠానీలు లాంటివి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని వేసి దీన్ని బాగా వాడ్చాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకునేసి, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వాడ్చాలి. దీంట్లోకి మనం కూరగాయలు ఉడికేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలి. రవ్వ కోసం ఇప్పుడే పోసుకోకూడదు. ప్లేట్ పెట్టేసి బాగా కూరగాయలంతా ఉడికే వరకు అట్లే ఉంచాలి. కూరగాయలు పూర్తిగా ఉడికిపోయి వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు లెక్కన వాటర్ వేసుకునేసి దానిలో సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకునేయాలి. ఇప్పుడు ఈ నీళ్లు ఎసురు కాగుతుంది కదా, ఆ విధంగా కాగిన తర్వాత రవ్వ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకునేయాలి. అంతే, రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రెసిపీని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. కూరగాయలు తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టినామంటే బాగా తినేస్తారు ఖచ్చితంగా.